హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళ టాపిక్ వచ్చేసి ఇదిగోండి, డ్రెస్ ఇలా వచ్చేసింది. ఇది ఫ్రంట్లో మనకు డిజైన్ వస్తుంది కదా. అయితే ఈ డిజైన్కు మనం ఎలా కట్ చేయాలి, ఎలా మనం ఇదంతా స్టిచ్చింగ్ ఎలా చేయాలి, వీడియో అంతా కూడా చూడండి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ డిజైన్ ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ డిజైన్కు ఇక్కడ రౌండ్ నెక్ పెట్టాలనంటే ఇక్కడ వరకు వచ్చేస్తుంది. అందుకే నేను హై నెక్తో కట్ చేశాను ఇవాళ. ఇదిగోండి, ఈ కటింగ్ చూపిస్తాను. హై నెక్తో కట్ చేయాలనుకుంటున్నాను. ఇది కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఆ డిజైన్ అంతా కూడా మధ్యలోకి ఉండేటట్టు చూసుకొని అప్పుడు మనం మెజర్మెంట్ వేసుకోవాలి. ఇదిగోండి, మెజర్మెంట్ వచ్చేసి పొడవు 38 ఇంచెస్ పెట్టాను. ఇదిగోండి, 38 ఇంచెస్ ఇక్కడ పెట్టుకున్నాను. 38 ఇంచెస్ ప్లస్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. స్టిచ్చింగ్లోకి పోతుంది కదా, అందుకోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 39 ఇంచెస్ పెట్టాను. అంటే ఇప్పుడు మనకు 38 ఇంచెస్ వస్తుంది. ఇదిగోండి, 39 పెట్టాను. ఇక్కడ మార్కింగ్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇక్కడ హై నెక్కు మామూలు నెక్ కంటే మనకు ఇప్పుడు మామూలు నెక్ వచ్చేసి ఇప్పుడు నేను 10 ఇంచెస్ పెడతాను దీనికి, అంటే ఈ మెజర్మెంట్కి. ఇప్పుడు దీనికి ఎంత పెట్టాలి? 13 ఇంచెస్ పెట్టుకోవాలి. హై నెక్ కాబట్టి షోల్డర్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇదిగోండి, షోల్డర్ వచ్చేసి 13 ఇంచెస్ పెట్టుకున్నాను, అంటే 13 ఇంచులు పెట్టుకున్నాను. ఆ తర్వాత చంక భాగం కూడా పెంచుకోవాలి. ఇది మామూలుగా అయితే 5 ఇంచెస్ పెడతాను. అయితే ఇప్పుడు నేను ఏం చేశాను, 5.5 పెట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 5.5 పెడితే అప్పుడు కరెక్ట్గా మనకు చంక పట్టేసినట్టుగా ఉండకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. హై నెక్ పెట్టుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి చంక భాగం కూడాను. ఆ తర్వాత ఇదిగోండి, 18 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఆ తర్వాత ఇప్పుడు ఇదంతా మెజర్మెంట్ వేసుకుందాం. ఈ చంక భాగం అనేది వేసుకుందాం. ఇక్కడ నుండి ఇటు వేసుకొని ఇలా రౌండ్గా చంక భాగం అనేది కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా పెట్టుకొని ఆ తర్వాత సెంటర్ లూజ్ ఇక్కడ 18 ఇంచెస్ పెట్టాను కదా. ఇదిగో చూడండి, 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉండాలి సెంటర్కి చెస్ట్ లూజ్కి. ఆ తర్వాత కట్స్ వచ్చేసి 14 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇదిగోండి, 14 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. కట్స్ వచ్చేసి 14 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ నడుము, ఇదిగో చూడండి, నడుము వచ్చేసి 20 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. స్టిచ్చింగ్లో కావాలి కదా. మెజర్మెంట్ అంతా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు మనం ఒక లైన్ గీసుకోవాలి. అంటే ఏంటి, మనకు మెజర్మెంట్ ఉండాలి కదా మరి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా స్ట్రేట్గా పెట్టుకొని ఇక్కడ అంబ్రెల్లా కిందికి 22 ఇంచెస్ పెట్టాను, అంటే 11 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇలా మార్కింగ్ వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ వేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. ఇక్కడ నడుము ఈ కట్స్ వస్తాయి ఇక్కడ. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసుకున్నాం కదా. ఇదిగోండి, ఇక్కడ ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఒక 1 ఇంచ్తోని ఇలా మార్కింగ్ వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకు షార్ప్గా ఉండకుండా ఇట్లా గోల్గా వచ్చేస్తుంది. అంటే మనకు డ్రెస్ వేసుకున్నప్పుడు చక్కగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఆ కటింగ్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఈ కట్ చేసుకుందాం. రెండు కింది భాగము పై భాగం రెండు పట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా వేసుకొని ఇప్పుడు ఇక్కడ వరకు చాలిక మనకు ఇది కింది వరకు వేయద్దు. ఇప్పుడు మార్కింగ్ వేసుకున్నాం కదా. ఇదిగోండి, ఈ మార్కింగ్ ప్రకారం ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. కిందికి అంబ్రెల్లా కిందికి మనకు కట్స్ కిందికి వస్తుంది కదండి, అది అలా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకోవాలి. ఏంటి ఎక్కడ అంటే ఇప్పుడు మనకు చెస్ట్ లూజు ప్లస్ ఇక్కడ ఈ కట్స్ దగ్గర చిన్న మార్కింగ్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ దగ్గర కూడా మనకు తెలియాలి కదా మరి ఎంత ఉందనేది. అప్పుడు మనం గుర్తు పెట్టుకుంటేనే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు కరెక్ట్గా చూసుకోవాలి. మళ్ళీ చూసుకొని అప్పుడు నెక్ అనేది వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నెక్ నేను 2.5 ఇంచెస్ పెడుతున్నాను నెక్ కట్ చేయడానికి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2.5 పెట్టాను. ఆ తర్వాత నెక్ డీప్ వచ్చేసి
ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నేను 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత నెక్ మెజర్మెంట్ వేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ 4 ఇంచెస్ పెట్టాను. పెట్టిన తర్వాత ఇప్పుడు నెక్ అంతా వచ్చేసి మనకు 6 ఇంచెస్ రావాలి. ఇదిగోండి 6 ఇంచెస్ ఇక్కడ వరకు ఇలా వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా మార్కింగ్ వేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఇలా నెక్ అనేది ఇలా కట్ చేస్తున్నాను. హై నెక్ పెట్టాలనుకుంటున్నాను, అందుకోసమని ఇలా కట్ చేస్తున్నాను. ఇక మనకి ముందర నెక్కులో మనకు తల దూరదు కదా, అందుకోసం అని చెప్పేసి 2 ఉక్సులు పెట్టాలని ముందు గ్యాప్లో కొంచెం కట్ చేస్తున్నాను. ఒక 3 ఇంచెస్ వరకు కట్ చేస్తున్నాను. 3, 4 అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే డిజైన్ ఇంకా కిందికి వస్తుంది కదా, డిజైన్ కట్ అవుతుందని నేను 3 ఇంచెసే పెట్టాను. ఇదిగోండి ఇలా ఓపెన్ పెట్టుకొని ఒక 2 ఉక్సులు కాజాలు వేసుకోవాలి. ఇది ఎలా వేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి వీడియో అంతా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఇక ఆ తర్వాత బ్యాక్ పార్ట్ కూడా చూద్దాం. ఇదిగోండి మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలి క్లాత్ను. ఇది ఎంత ఉంటే అంత పెట్టుకొని కట్ చేయకూడదు, మనకు అవసరం ఉన్నంతనే వేసుకోవాలి క్లాత్. ఇదిగోండి ఇలా మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. అది మనం ఎంత కావాలో అంత వేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, అది పెట్టుకొని కట్ చేసుకుందాం. ఎందుకంటే కరెక్ట్గా వస్తుంది, మనకి ఎగుడు దిగుడు లేకుండా మనకు కరెక్ట్ మెజర్మెంట్తో మళ్ళీ మెజర్మెంట్ వేయడం అదంతా కాకుండా ఇలా వేసుకోవాలి. అప్పుడు ఈజీగా అవుతుంది. ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి చెప్తున్నాండి, ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు కదా, అందుకోసమని చెప్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అది నెక్ కట్ చేయొద్దు, స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అప్పుడు ఇదిగోండి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని ఇక చంక భాగము ఇదంతా మనకు ఇది నడుము చెస్ట్ లూజ్ అంతా కరెక్ట్గా వస్తుంది. బ్యాక్ ఫ్రంట్ ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా కింది కూడా కట్ చేసుకొని లెవెల్గా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఇది పెట్టాలి తప్పనిసరి, లేకపోతే షార్ప్ వచ్చేస్తుంది. ఇలా వస్తే గోల్గా వచ్చేసి అప్పుడు డ్రెస్ అనేది లుక్ బాగుంటుంది. ఇలా చిన్నగా మార్కింగ్ పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది, ఓహో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకోవాలనేది. ఇక్కడ నేను చిన్నగా హోల్ పెడుతున్నానండి, చూడండి బాదాం షేప్లో పెడుతున్నాను హోల్ అనేది. అయితే ఈ హోల్ పెట్టుకోవడానికి మరి ఎంత గ్యాప్ వదిలిపెట్టాలి పైకి, అది కూడా చూద్దాం. చూడండి 2 ఇంచెస్ పెడుతున్నాను. ఇదిగోండి 2 ఇంచెస్ గ్యాప్తో పై నుంచి కింది వరకు 2 ఇంచెస్ పెడుతున్నాను. 2 ఇంచెస్ నుంచి ఇక్కడ కింది వరకు మనం ఇది బాదాం షేప్లో మనం వేసుకుందాం. ఇక ఆ తర్వాత మన నెక్ డీప్ కూడా రావాలి కదా, డీప్ వచ్చేసి 8 ఇంచెస్ పెట్టుకుంటాను. ఇదిగోండి 8 ఇంచెస్ అంటే ఈ మధ్యలో మనం బాదాం షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా బాదాం షేప్లో రౌండ్గా ఇలా వేసేసుకొని ఇదిగోండి ఇలా మార్కింగ్ వేసుకొని అప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ ప్రకారం ఇలా కట్ చేసుకుంటూ ఇలా చూసుకోవాలి, చూసుకొని నెమ్మదిగా కట్ చేసుకోవాలి, తొందరపడద్దు కటింగ్లో. ఇదిగోండి ఈ షేప్లో వస్తున్నది చూడండి మన కటింగ్ అంతాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక దీనికంతా కూడా మనం లైనింగ్ కట్ చేసుకొని ఇదంతా ఇదిగోండి జాయింట్ చేసి పెట్టాను ఆల్రెడీ లైనింగ్. ఇక రౌండ్ నెక్ ఇది చూడండి, ఇక్కడ షేపు ఇక్కడ బ్యాక్ సైడ్ హోల్ వచ్చింది కదా, ఇది ప్యాంట్ వచ్చేసి ఈ కలర్ వచ్చేసిందండి, బ్లూ కలరు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు దీనికి పైపింగ్ వేసుకుందాం. ఇది క్రాస్ కటింగ్తో కట్ చేశాను నేను క్లాత్, ఇది పైపింగ్ వేసుకుందాం. ఇక దీనికి ఇలా పైకి కొంచెం వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. డబుల్ క్లాత్ వేయాలి ఎప్పుడైనా కూడా, మన పైపింగ్కి డబుల్ క్లాత్తో ఇలా పైపింగ్ అంతా కూడా నీట్గా వేసుకోవాలి. ఎప్పుడైనా పైపింగ్ వేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బ్లూ కలర్ క్లాత్ ఉంది కదా, అది లాగొద్దు, అసలే లాగొద్దు, అది లూజ్గా వదిలిపెట్టేసుకోవాలి. అప్పుడే మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. మీరు బాగా గుర్తుంచుకోవాలి స్టిచ్చింగ్ చేసేవాళ్ళు. ఇదిగోండి ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేసాం కదా, మరి పైకి ఎలా రావాలి, ఇదిగో చూడండి ఇక్కడ జాయింటింగ్ అనేది ఎలా చేస్తున్నానది చూడండి.
ఇప్పుడు ఇక్కడ నుంచి రెండు పట్టుకోవాలి. పట్టుకొని ఇదిగోండి ఇలా రెండు చివర్లు పట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ పైకి ఇలా వేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్కు చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి. అప్పుడే మనకు షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది, మనకు పైపింగ్ అనేది కూడా నీట్గా వస్తుంది. చిన్న చిన్నగా అక్కడక్కడ కట్స్ పెట్టుకోవాలి. అలా తప్పనిసరిగా పెడితేనే మనకు నీట్గా వస్తుంది. ఇదిగోండి థ్రెడ్ తెగొద్దు, తెగకుండా చిన్న చిన్న కట్స్ అనేది పెట్టాలి. ఇదిగోండి ఇక్కడ మాత్రం తప్పనిసరిగా పెట్టాలండి, అప్పుడే మనకు షేప్ అనేది లుక్ బాగా వస్తుంది. ఇలా చిన్న చిన్నగా రౌండ్గా పెట్టేసుకోవాలి. థ్రెడ్ తెగకుండా రౌండ్ షేప్లో అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం. ఆ తర్వాత థ్రెడ్ పెడుతున్నాను మధ్యలో థ్రెడ్ పెట్టేసి ఇది స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా మధ్యలో పెట్టుకొని థ్రెడ్ అనేది మధ్యలో పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్లో గట్టి కుట్టు వేసుకోవాలి. ఇలా గట్టి కుట్టు వేసుకొని స్టార్టింగ్లో ఇదంతా కూడా పైపింగ్ అంతా కూడా నీట్గా వేసుకోవాలి. ఇదిగోండి చివరి దాకా వచ్చేసాం కదా. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసుకోవాలి. ఆ పైన మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో, నీట్గా ఇలా రావాలి బ్యాక్ సైడ్ హోల్. ఇక ఇప్పుడు రెండు జాయింటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్, ఇదిగోండి ఈ నెక్కు ఈ పీస్ను జాయింట్ చేస్తున్నాను. ఇదిగో చూడండి బక్రం క్లాత్తో కూడా వేసుకోవచ్చు, కానీ పైనుంచి హై నెక్ కూడా బక్రం క్లాత్ వేస్తా కాబట్టి బాగా స్టిఫ్నెస్గా అంటే ఉంటుందని, మందంగా ఉంటుందని చెప్పేసి ఇలా క్లాత్ వేస్తున్నాను. ఇలా క్లాత్తో ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ ఇది లైనింగ్ పీస్ వేస్తున్నాను. లైనింగ్ పీస్ వేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగో చూడండి ఇలా. ఆ తర్వాత ఇక్కడ 1 ఇంచ్ అంత గ్యాప్ వదిలిపెట్టేసి చుట్టూ కట్ చేసుకోవాలి. ఈ నెక్ ఎంత వరకు ఉందో అంతవరకు. ఈ పై పీస్ లైనింగ్ పీసే కట్ చేయాలండి, కిందది కట్ చేయొద్దు పొరపాటున కూడా, అప్పుడు డ్రెస్సే పాడైపోతుంది. ఇదిగోండి జాగ్రత్తగా కింద తెగకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అంత గ్యాప్ వదిలిపెట్టేసుకుని కట్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కట్ చేసుకున్నాం కదా, ఇది ఇటువైపు తిప్పి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకటే వరుస వేయాలి క్లాత్, డబుల్ అక్కర్లేదు. ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి డబుల్ అక్కర్లేదు. ఆ తర్వాత లోపల నెక్ ఉంది కదండి, ఆ నెక్ కట్ చేస్తున్నాను చూడండి. ఇదిగో ఈ మధ్యలో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా కట్ చేసుకుందాం. ఇక ఇదంతా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పైనుంచి ఇప్పుడు ఈ పీస్ అంతా లోపలికి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మన కార్నర్స్ దగ్గర తప్పనిసరి కట్స్ పెట్టాలండి, పెట్టకపోతే అసలు తిరగదు, షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఇక పైనుంచి ఒక కుట్టు లాగేసుకోవాలి. ఇదిగోండి ఇలా లాగేసుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇదిగో చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా వేసుకొని ఇక్కడ మధ్యలో మనకు చిన్నది క్లాత్ జాయింట్ చేయాలి. ఏది ఇప్పుడు లైనింగ్ పీస్ కానీ లేకపోతే పై పీస్ కానీ, ఎందుకంటే అక్కడ ఉక్సు భాగం కాజా భాగం వస్తుంది కదా, అందుకోసం అని చెప్పేసి. ఇలా వేసుకున్న తర్వాత 2 షోల్డర్లు జాయింట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా 2 షోల్డర్లు డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇట్లా వేసుకున్నాం కదా. వేసుకున్న తర్వాత మరి ఇది ఎంత వచ్చిందని తెలియాలి కదా మనకు బక్రం క్లాత్ వేయడానికి, ఏది నెక్కు హై నెక్కు, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్నా చూడండి.
ఇదిగోండి దేనికంటే ఇది కాజా పార్ట్కు, ఇక్కడ కాజా పార్ట్ వచ్చింది కదా, అది లోపలికి ఒక చిన్న పీస్ ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా జాయింట్ చేసుకుంటే అప్పుడు మనకు మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా మనకు కనిపించకుండా ఉంటుంది, ఆ క్లాత్ అడ్డొస్తుంది. అలా వేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఇదంతా కూడా మనకు గట్టి కుట్టు వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసుకున్నాం కదా, ఇక్కడ ఉక్సు, ఇక్కడ కాజా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు దీనికి నెక్ వేసుకోవాలి. నెక్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందు మనం మెజర్మెంట్ వేసుకోవాలండి, నెక్ ఎంత కావాలనేది ఇలా చూసుకోవాలి. ఇదిగోండి టేప్తో ఇలా మెజర్మెంట్ వేసుకుంటూ ఇక్కడ వరకు వచ్చేసింది చూడండి. 14 ఇంచెస్ వచ్చింది ఇక్కడ మనకు, 14 ఇంచెస్ వచ్చింది. అయితే ఇప్పుడు 14 ఇంచెస్కు మనము బక్రం క్లాత్ 14 ఇంచెస్ కట్ చేసుకోవాలి. కాస్త ఎక్కువనే కట్ చేసుకోవాలి, ఎందుకంటే క్రాస్గా పోతుంది కాబట్టి. ఇదిగోండి ఇది ఎంత వరకు వచ్చింది, ఇప్పుడు మనకు 14 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 14 అంటే నేను 15 కట్ చేస్తున్నాను, ఎందుకంటే కటింగ్లోకి పోతుంది కదా, అందుకోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇది డబుల్ ఫోల్డింగ్ చేయాలి. డబుల్ ఫోల్డింగ్ చేసి ఇది ముందు వైపు కాస్తంత మనము ఇది షేప్ కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా షేప్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇప్పుడు ఈ బ్లూ కలర్ క్లాత్ ఉంది కదా, ఈ బ్లూ కలర్ క్లాత్తో బకన్ క్లాత్ వేద్దాం. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ బ్లూ కలర్ క్లాత్ తీసుకొని ఇది బ్లూ కలర్ క్లాత్ డబుల్ వేయాలి. డబుల్ వేసి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి చివరి నుంచి. ఇదిగోండి ఇక్కడ నుంచి వేసుకుంటూ రావాలి. చివరికి వేసుకుంటూ రావాలి, బక్రం క్లాత్కు చివరికి వేయాలి. ఇదిగోండి ఇలా. ఇది వేసిన తర్వాత ఇప్పుడు ఇది అంతా కూడా వేసుకుంటున్నాం కదా, ఇదిగో చూడండి. ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ మళ్ళీ వేస్తున్నాను చూడండి, సరిగ్గా థ్రెడ్ పడలేదు, అందుకోసమని మళ్ళీ వేస్తున్నాను. ఇదిగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది డబుల్ పెట్టాలి. బ్లూ కలర్ క్లాత్ డబుల్ క్లాత్ ఉండాలి, ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి. కొంచెం వదిలిపెట్టేసి క్లాత్ ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఇటు కింది వైపు ఎక్స్ట్రా ఉండదు చూడండి, మీకు ఇంకా కావాలంటే ఇంకాస్త కూడా తీసుకోవచ్చు. ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసం అని చెప్తున్నానండి. ఇదిగోండి ఇలా, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, అందుకోసమని చెప్తున్నాను. ఇప్పుడు ఇలా చివరికి వేసుకోవాలి, కుట్టు వేసుకొని ఇది కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ చివర ఇది కట్ చేసుకోవాలి, ఈ పీస్ అనేది ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. ఈ చివర కూడా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకున్న తర్వాత ఇది కింది నుంచి ఇలా తీసేసుకోవాలి. ఇలా సీదా అనుకోవాలి. ఇప్పుడు సీదా అనుకొని ఇలా చక్కగా మనం ఇదంతా కూడా కుట్టు వేసుకోవాలి పైనుంచి. ఈ చివరికి కూడా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇది మనకు ఫోల్డింగ్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, దానిపైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా. ఇది నెక్ పైకి వస్తుందండి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ వేసేది. ఇది చివరి దాకా వచ్చేసాం. ఇదిగో చూడండి ఇలా వచ్చిన తర్వాత ఒకవైపు ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మనకు చిన్నగా వచ్చేసింది కదా, ఇది ఒకవైపు చిన్నగా ఫోల్డింగ్ చేసి ఒక వరుసనే ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదంతా ఫోల్డింగ్ చేసి చివరి దాకా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసుకున్నాం. వేసుకున్న తర్వాత థ్రెడ్ కట్ చేసుకొని ఇదిగో చూడండి ఇప్పుడు ఇది దీనికి మన డ్రెస్కు అటాచ్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి అనుకున్న మనం మెజర్మెంట్ వేసుకున్నాం కదా, ఇదిగోండి ఈ చివరికి
ఇలా బక్రం క్లాత్తో ఇది లోపలికి వెళ్ళేటట్టుగా బక్రం క్లాత్ లోపలికి ఉండాలి, పైకి కిందికి క్లాత్ అనేది ఉండాలి. ఈ స్టార్టింగ్లో మనం గట్టి కుట్టు వేసుకోవాలి, ఎండింగ్లో గట్టి కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి చివరికి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. మీకు ఇదివరకు కూడా చూపించానండి హైనెక్తో మన డ్రెస్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి బక్రం క్లాత్తోనని. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎందుకంటే చూస్తుంటారని చెప్పేసి మళ్ళీ పెడుతున్నాను వీడియో. ఇదిగోండి ఇలా చివరికి వేసుకోవాలి కుట్టు. చివరికి వేసుకొని ఇప్పుడు ఎక్కడి నుంచి మనం మెజర్మెంట్ వేసుకున్నామో అక్కడి వరకు ఇది బక్రం క్లాత్తో ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ కార్నర్స్ దగ్గర కూడా కొంచెం తిప్పుకోవాలి మన వైపు. ఇదిగోండి చివరికి కూడా గట్టి కుట్టు వేసుకోవాలి, తప్పనిసరిగా గట్టి కుట్టు వేసుకుంటేనే ఉంటుంది అది. ఇలా వేసుకొని ఇప్పుడు థ్రెడ్ కట్ చేసుకొని ఆ తర్వాత పైనుంచి మళ్ళీ వేసుకోవాలి. ఇలా ఇదిగో చూడండి ఇలా ఇక లోపలికి ఫోల్డింగ్ చేసి ఇలా లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకోవాలి మనం. ఇప్పుడు ఇందాక నేను చూపించాను కదా మీకు నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అదనేది ఆ స్టిచ్చింగ్ అనేది లోపలికి వెళ్ళేటట్టుగా ఇలా చూసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ అనేది ఇప్పుడు మనకు రెండింటి మధ్యలో నుంచి రావాలి. ఏది ఇప్పుడు మనకు టాప్ది క్లాత్ ప్లస్ ఇది నెక్ పీస్ ఉంది కదా, అది రెండింటి మధ్యలో నుంచి స్టిచ్చింగ్ రావాలి. ఏమాత్రం స్టిచ్చింగ్ అనేది మనకు బయట కనిపించొద్దు. ఇదిగోండి ఇలా ఈ కార్నర్స్ దగ్గర మనం మన వైపు తిప్పుకుంటూ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ చివరి దాకా ఇలాగే రావాలి. ఇదిగోండి ఇలా చివరికి గట్టి కుట్టు వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ నెక్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసాం చూడండి. ఈ షేప్ అనేది ఇక్కడ వచ్చింది మనకు. ఇదిగోండి ఉక్సుపా కాజా పార్ట్ కూడా ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకున్నాము. నెక్ అంతా ఇలా వచ్చేసింది చూడండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, తప్పనిసరిగా వస్తుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైనా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.